హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. త్వరలో ఆంధ్రప్రదేశ్లో జరగబోయేటువంటి ఫారెస్ట్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ కరెంట్ అఫైర్స్ ప్రశ్నలని ఈ యొక్క వీడియోలో 50 ప్రశ్నలను డిస్కస్ చేయడం జరిగింది. ఈ యొక్క 50 ప్రశ్నలు అనేవి ఇదివరకే అనేక వీడియోల రూపంలో మీ ముందుకైతే తీసుకురావడం జరిగింది. అయితే అన్ని ప్రశ్నలను ఒకే వీడియో రూపంలోకి మీ ముందుకైతే క్విక్ రివిజన్ రూపంలో తీసుకురావడం జరుగుతుంది. అందులో భాగంగా చూడండి, ఇటీవల ఆర్పిఎఫ్ యొక్క తొలి మహిళా డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు అంటే సీనియర్ ఐపీఎస్ అధికారిని అయినటువంటి సోనాలి మిశ్రా గారు నియమితులు కావడం జరిగింది. ఈమె యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఆర్పిఎఫ్కి తొలి మహిళా డైరెక్టర్ జనరల్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఈమె గతంలో ఉన్నటువంటి మనోజ్ యాదవ్ స్థానంలో బాధ్యతలను చేపట్టింది అనే అంశాన్ని గుర్తుంచుకోండి. ఇక రెండో ప్రశ్న అండి, 2025 జూలైలో విడుదలైనటువంటి హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్లో మన భారతదేశం ఎన్నవ ర్యాంకును సాధించిందని అడుగుతున్నారండి. ఈ యొక్క రిపోర్ట్ను హెన్లీ అండ్ పార్ట్నర్స్ వారు విడుదల చేయడం జరిగింది. అయితే ఇందులో భారత్ 2025 జూలైలో 77వ స్థానంలో నిలవడం జరిగిందండి. భారత్ పాస్పోర్ట్ కలిగి ఉండి 59 దేశాలలో ప్రయాణం అయితే చేయవచ్చండి. అదేవిధంగా 2025 జనవరిలో మన భారత ర్యాంక్ వచ్చేసి 85వ స్థానంలో నిలవడం జరిగింది. మొదటి స్థానంలో సింగపూర్, రెండవ స్థానంలో దక్షిణ కొరియా, జపాన్లు అనేవి సంయుక్తంగా నిలిచాయండి. ఇక మరొక అంశం అండి, ఇటీవల యాక్సియం 4 మిషన్లో భాగంగా భారత్ తరపున పాల్గొన్నటువంటి వ్యోమగామి ఎవరు అని అడుగుతున్నారండి. 2025 జూన్ 25వ తేదీన భారతదేశం తరపున అంతరిక్షంలోకి శుభాంశ్ శుక్లా బృందం అయితే వెళ్ళడం జరిగింది. ఇది భూమిపైకి తిరిగి ఎప్పుడు వచ్చిందంటే జూలై 15వ తేదీన రావడం జరిగింది. ఈ యొక్క ప్రయోగాన్ని నాసా అదేవిధంగా ఇస్రో వారు సంయుక్తంగా నిర్వహించడం జరిగింది. ఇందులో పాల్గొన్న 4 వ్యోమగాముల పేర్లను తప్పనిసరిగా గుర్తుంచుకోండి. శుభాంశ్ శుక్లా భారత్, పెగ్గీ విల్సన్ అమెరికా, టీబర్ కప్ హంగేరీ, అదేవిధంగా స్లావోజ్ ఉజన్స్కీ విస్కీ అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. పోలాండ్ దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి అండి. వీరందరూ కూడా కెన్నడీ అంతరిక్ష కేంద్రం నుంచి ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా వెళ్ళడం జరిగింది. ఇక మరొక ప్రశ్న అండి, 2025 జూలైలో భారత ప్రధాని ఎన్ని దేశాలలో పర్యటించారు అంటే 2025 జూలై 2వ తేదీ నుంచి 9వ తేదీ వరకు కూడా 5 దేశాల్లో పర్యటించారు. వాటి యొక్క వరుస క్రమం గుర్తుంచుకోండి. ఘనా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియా అండి. ఇక మరొక అంశం అండి, ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా ఎక్కడ డిజిటల్ నెర్వ్ సెంటర్ని సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇటీవల ప్రారంభించారు అంటే 2025 జూలై 3వ తేదీన చిత్తూరు జిల్లా కుప్పం ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ యొక్క డిజిటల్ నెర్వ్ సెంటర్ని అయితే ప్రారంభించడం జరిగింది. ఇటీవల ఆర్బీఐ తన యొక్క ప్రాంతీయ కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఏర్పాటు చేసిందంటే విజయవాడలో ఉన్నటువంటి స్టాలిన్ సెంట్రల్ భవన్లో ఈ యొక్క ఆర్బీఐ తన ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేయగా 2025 జూన్ 16వ తేదీ నాడు ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఉన్నటువంటి టీబీ రవిశంకర్ గారు దీనిని ప్రారంభించడం జరిగింది. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత 2025లో తొలిసారిగా ఏ రాష్ట్రంలోని 3 గ్రామాల ప్రజలు ఓటు వేయనున్నారు అంటే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్నటువంటి రాంపూర్, లేటి, చోప్రా అనేటువంటి టోంగియా వర్గ ప్రజలు మొట్టమొదటిసారిగా ఈ యొక్క ఎన్నికల్లో ఓటు వేయబోతున్నారు. కాబట్టి ఆ యొక్క 3 గ్రామాలు అదేవిధంగా రాష్ట్రం పేరునైతే గుర్తుంచుకోండి. ఇక 2024 సంవత్సరంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అందుకున్న దేశాల్లో మన భారతదేశం ఎన్నవ స్థానంలో నిలిచిందంటే 15వ స్థానంలో నిలవడం జరిగింది. అదేవిధంగా 2023లో 16వ స్థానంలో నిలవడం జరిగింది. ఇక 9వ ప్రశ్న అండి, 2025 సంవత్సరానికి సంబంధించి జ్ఞాన్పీఠ్ అవార్డు ఎవరు దక్కించుకున్నారు అంటే 2025లో 59వ జ్ఞాన్పీఠ్ అవార్డులను అయితే ప్రదానం చేయడం జరిగింది. ఈ సంవత్సరానికి అంటే 2024 సంవత్సరానికి సంబంధించిన గ్రహీత ఎవరు అంటే వినోద్ కుమార్ శుక్లా అండి. ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. ఓవరాల్గా జ్ఞాన్పీఠ్ అందుకున్నటువంటి 65వ వ్యక్తి. అదేవిధంగా ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి జ్ఞాన్పీఠ్ అందుకున్న తొలి వ్యక్తి అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఈ యొక్క అవార్డులను 1965 సంవత్సరం నుంచి ప్రదానం చేయడం జరుగుతుంది. 58వ గ్రహీతలుగా గుల్జార్ అదేవిధంగా సద్గురు రామభద్రాచార్య గారు ఉండడం జరిగింది. ఇటీవల భారీ భూకంపం వల్ల నష్టపోయినటువంటి మయన్మార్ దేశానికి సహాయం అందించేందుకు భారత ప్రభుత్వం ప్రారంభించిన ఆపరేషన్ ఏంటి అంటే 2025 మార్చిలో ఈ యొక్క మయన్మార్ దేశంలో సంభవించినటువంటి భూకంపానికి సంబంధించి సహాయం అందించేందుకు భారత ప్రభుత్వం ఆపరేషన్ బ్రహ్మను ప్రారంభించి త్రాగునీరు, ఆహార దుస్తులు, మెడిసిన్ వంటివి అందించడం జరిగింది. ఇటీవల భారత నూతన ఆర్థిక కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు అంటే అజయ్ సేత్ అని గుర్తుంచుకోండి. గతంలో ఈ యొక్క స్థానంలో తుహిన్కాంత్ పాండే అనేటువంటి వ్యక్తి ఉండడం జరిగింది. అతను ఇటీవల కాలంలో సెబీకి నూతన చైర్మన్గా
నియమితులు కావడంచే ఖాళీ ఏర్పడడంచే అజయ్ సేతు గారు నియమితులు కావడం జరిగింది. వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2025లో మన భారతదేశం ఎన్నవ స్థానంలో నిలిచింది అంటే మొత్తంగా ఈ యొక్క నివేదికను 2025 మార్చి 20న అంటే ప్రపంచ సంతోష దినోత్సవం రోజున విడుదల చేయగా మొత్తంగా 147 దేశాలను పరిగణనలోకి తీసుకొని ఈ నివేదికను విడుదల చేయగా మొదటి స్థానంలో ఫిన్లాండ్, రెండవ స్థానంలో డెన్మార్క్, మూడవ స్థానంలో ఐస్లాండ్ ఉండగా చివరి స్థానంలో ఆఫ్ఘనిస్తాన్ ఉండగా మన భారతదేశం 2024లో 126వ స్థానం, 2025లో 118వ స్థానంగా ఉండడం జరిగింది. ఇక 13వ ప్రశ్న 2025లో నిర్వహించినటువంటి తొలి రివర్ డాల్ఫిన్ అంచనా ప్రకారం భారతదేశంలో మొత్తం రివర్ డాల్ఫిన్లు ఎన్ని కలవని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి అవకాశం ఉందండి. భారతదేశంలో తొలిసారిగా ఈ యొక్క రివర్ డాల్ఫిన్ సర్వేని అయితే చేయడం జరిగింది. ఈ యొక్క నివేదికను 2025 మార్చిలో విడుదల చేయడం జరిగిందండి. మొత్తంగా 8 రాష్ట్రాల్లో ఉన్నటువంటి 58 నదుల్లో ఈ యొక్క సర్వేను చేయగా అత్యధికంగా రివర్ డాల్ఫిన్లు ఉన్నటువంటి రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ 2397 రివర్ డాల్ఫిన్లు కలిగి మొదటి స్థానంలో ఉండగా రెండవ స్థానంలో బీహార్, మూడవ స్థానంలో వెస్ట్ బెంగాల్, నాలుగవ స్థానంలో అస్సాం ఉందండి. మొత్తంగా భారతదేశంలో రివర్ డాల్ఫిన్లు అనేవి 6327 ఉండడం జరిగింది. ఇక 14వ ప్రశ్న ఇటీవల కేంద్ర హోంశాఖ విడుదల చేసినటువంటి నివేదిక ప్రకారం భారతదేశ తీరరేఖ పొడవు ఎంత అంటే 11,098.81 కిలోమీటర్లు ఉండడం జరిగింది. గతంలో 7,516.60 కిలోమీటర్లు ఉండగా ప్రస్తుతం 11,098.81 కిలోమీటర్లు ఉందండి. గతంతో పోల్చుకుంటే 47.65% ఈ యొక్క తీరరేఖ పొడవు అయితే భారతదేశంలో పెరిగిందండి. అత్యధిక తీరరేఖ పొడవు కలిగిన రాష్ట్రం అంటే మాత్రం గుజరాత్ అని గుర్తుంచుకోండి. అత్యధిక తీరరేఖ పొడవు కలిగిన ప్రాంతం అంటే మాత్రం అండమాన్ నికోబార్ అండి. ప్రస్తుతం అండమాన్ నికోబార్ 3,083.50 కిలోమీటర్లతో భారతదేశంలో అత్యధికంగా తీరరేఖ కలిగిన ప్రాంతంగా ఉండగా గుజరాత్ వచ్చేసి 2,340.62 కిలోమీటర్లు కలిగి ఉండి భారతదేశంలో అత్యధికంగా తీరరేఖ కలిగినటువంటి మొదటి రాష్ట్రంగా అదేవిధంగా రెండవ ప్రాంతంగా ఉండడం జరిగింది. ఇక మూడవ స్థానంలో తమిళనాడు ఉండడం జరిగింది. ఇక నాలుగవ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉందండి. అయితే ఒకవేళ రాష్ట్రాల పరంగా అడిగితే మాత్రం మొదటి స్థానంలో గుజరాత్ ఉంది, రెండవ స్థానంలో తమిళనాడు ఉంది, మూడవ స్థానంలో మన ఆంధ్రప్రదేశ్ అనేది ఉండడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్ తీరరేఖ పొడవు కనుక పరిశీలిస్తే 1053.07గా ఉండడం జరిగింది. ఇక మరొక అంశం అండి 2024-25 కేంద్ర ఆర్థిక సర్వే ప్రకారం భారతదేశంలో బియ్యాన్ని ఉత్పత్తి చేస్తున్నటువంటి రాష్ట్రాలలో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది అంటే తెలంగాణ అండి. రెండవ స్థానంలో ఉత్తరప్రదేశ్, మూడవ స్థానంలో వెస్ట్ బెంగాల్ ఉండడం జరిగింది. ఇక పత్తిని అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రాలలో గుజరాత్, మహారాష్ట్ర, తెలంగాణ ఇవి మొదటి 3 స్థానాల్లో ఉండగా పాల ఉత్పత్తిలో ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ అనేవి మొదటి 2 స్థానాలను ఆక్రమించింది. ఇక 16వ ప్రశ్న 2024 డిసెంబర్లో క్షయ టీబీ వ్యాధి నిర్మూలన కార్యక్రమాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రి ఎప్పుడు ప్రారంభించారు అంటే 2024 డిసెంబర్ 7వ తేదీన హర్యానా రాష్ట్రంలో ఉన్నటువంటి పంచకులాలో ఈ యొక్క క్షయ అంటే టీబీ వ్యాధి నిర్మూలన కార్యక్రమాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రి అయినటువంటి జేపీ నడ్డా గారు ప్రారంభించారండి. ఇక మరొక ప్రశ్న అండి ఇటీవల భారత ప్రధాని ఎల్ఐసి బీమా సఖీ యోజన కార్యక్రమాన్ని ఎక్కడ ప్రారంభించారు అంటే హర్యానాలో ఉన్నటువంటి పానిపట్టులో 2024 డిసెంబర్ 9వ తేదీ నాడు ఈ యొక్క ఎల్ఐసి బీమా సఖీ యోజనను భారత ప్రధాని ప్రారంభించారండి. బీమా రంగంలో మహిళలకు శిక్షణ ఇచ్చి వారిని ఎల్ఐసి ఏజెంట్లుగా నియమిస్తారు. దీనికి సంబంధించి ఆ యొక్క మహిళలు 10th పాస్ అయి 18 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వారు అవసరమండి. ఆర్థిక అక్షరాస్యత, ఉపాధి అవకాశాలు కల్పించడమే ఈ యొక్క పథకం యొక్క ముఖ్య ఉద్దేశం అండి. ఇటీవల కేంద్ర వినియోగదారుల ఫిర్యాదు కోసం తీసుకొచ్చినటువంటి పోర్టల్ ఏది అంటే ఈ దాఖిల్ పోర్టల్ అండి. వినియోగదారులు సులభంగా, వేగంగా, ఖర్చు లేకుండా ఫిర్యాదులను దీని ద్వారా దాఖలు చేయవచ్చు. ఈ యొక్క పోర్టల్ని లడఖ్లో ప్రారంభించారని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ప్రభుత్వ బ్రాడ్కాస్టర్ ప్రసార భారతిని 2024 నవంబర్లో తన ఓటీటీని ప్రారంభించింది. అయితే దాని పేరు ఏంటి అంటే వేవ్స్ అనేటువంటి ఒక యాప్ని అయితే ఈ యొక్క ప్రసార భారతి వారు 2024 డిసెంబర్లో ప్రారంభించారని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఏ సంవత్సరాన్ని రక్షణ సంస్కరణల సంవత్సరంగా ప్రకటించిందంటే 2025 సంవత్సరం అని గుర్తుంచుకోండి. ఇక మరొక ప్రశ్న రోడ్డు ప్రమాదానికి గురైనటువంటి బాధితులకు నగదు రహిత చికిత్స అందించేందుకోసము ప్రభుత్వం పథకాన్ని ప్రారంభించింది. అయితే దాని కింద ఎంత మొత్తాన్ని అందిస్తుందంటే రోడ్డు ప్రమాదాల బారిన పడినటువంటి వ్యక్తులకి నగదు రహిత చికిత్స పథకాన్ని ఇటీవల 2025 జనవరి 8వ తేదీ నాడు
కేంద్ర మంత్రి అయినటువంటి నితిన్ గడ్కరీ గారు ప్రారంభించడం జరిగింది. ఎవరైతే ప్రమాదానికి గురైతారో వారికి అయ్యేటువంటి చికిత్స ఖర్చులో గరిష్టంగా 1.5 లక్షలు మన ప్రభుత్వమే భరించడం జరుగుతుంది. ఇది మొదటి 7 రోజులకు అయ్యేటువంటి చికిత్స బిల్లు మాత్రమే ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుందని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు మిషన్ మౌసమ్ అనేటువంటి కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించారు అంటే 2025 జనవరి 14వ తేదీ నాడు భారత వాతావరణ శాఖ ఏర్పడి 150 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమంలో ఈ యొక్క మిషన్ మౌసాన్ని ప్రారంభించడం జరిగింది. దీని యొక్క లక్ష్యం వచ్చేసి AI మిషన్ లెర్నింగ్ వంటి అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి వాతావరణంలో చోటు చేసుకుంటున్నటువంటి మార్పులను ఖచ్చితత్వంతో అధ్యయనం చేయబోతున్నారు. రానున్న 5 సంవత్సరాలలో 2000 కోట్లను కేటాయించింది అని గుర్తుంచుకోండి. ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రారంభించినటువంటి భారత్ పోల్ పోర్టల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అడుగుతున్నారండి. అమిత్ షా గారు ప్రారంభించిన భారత్ పోల్ పోర్టల్ యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చేసి దర్యాప్తు సంస్థలకు అంతర్జాతీయ సహకారాన్ని సులభతరం చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క పోర్టల్ని రూపొందించడం జరిగింది. దీనిని 2025 జనవరి 7వ తేదీ నాడు అమిత్ షా గారు దీనిని ప్రారంభించారని గుర్తుంచుకుంటే సరిపోతుంది. దీనిని CBI సహకారంతో అభివృద్ధి చేశారు. ఇటీవల ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనటువంటి యుద్ధ భూమి సియాచిన్లో ఏ టెలికాం సంస్థ తన యొక్క తొలి 5G మొబైల్ టవర్ను ఏర్పాటు చేసిందని అడుగుతున్నారండి. 2025 జనవరిలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనటువంటి యుద్ధ భూమి సియాచిన్ అండి. అలాంటి సియాచిన్లో దాదాపుగా 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది. అలాంటి ఉష్ణోగ్రతలో జియో టెలికాం సంస్థ వారు తన యొక్క తొలి 5G మొబైల్ టవర్ను అయితే అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇటీవల మృతి చెందినటువంటి KS మణిలాల్ ఏ రంగానికి చెందినటువంటి వ్యక్తి అంటే KS మణిలాల్ గారు ప్రముఖ వృక్ష శాస్త్రవేత్త. అలాంటి వ్యక్తి ఇటీవల మరణించారండి. ఇతనికి గతంలోనే 2020 సంవత్సరంలో భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును కూడా ప్రకటించడం జరిగింది. ఇటీవల ఈ మార్కెట్లో ప్లేస్ అయినటువంటి వేవ్స్ బజార్ను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ గారు ఎప్పుడు ప్రారంభించారు అంటే 2025 జనవరి 27వ తేదీ నాడు అశ్విని వైష్ణవ్ గారు ప్రారంభించారు అని గుర్తుంచుకోండి. ఇక మరొక ప్రశ్న అండి, 2025 ఫిబ్రవరిలో ఎన్నవ విడత PM కిసాన్ నిధులను ప్రధాని మోడీ గారు విడుదల చేశారు అంటే 19వ విడత యొక్క PM కిసాన్ నిధుల విడుదలను 2025 ఫిబ్రవరి 24వ తేదీన బీహార్ రాష్ట్రంలో ఉన్నటువంటి బాగల్పూర్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ యొక్క 19వ విడత నిధులను అయితే విడుదల చేయడం జరిగింది. మొత్తంగా 9.8 కోట్ల మంది రైతులు లబ్ధిదారులుగా ఉండడం జరిగింది. వారి కోసం 22,000 కోట్లను ప్రభుత్వం విడుదల చేసిందని గుర్తుంచుకోండి. ఈ యొక్క పథకం కింద రైతుకు ఏటా 2,000 రూపాయల చొప్పున 3 విడతలుగా ఈ యొక్క PM కిసాన్ నిధులను అయితే అందించడం జరుగుతుందండి. ఇలాంటి ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాన్ని 2019 ఫిబ్రవరి 24వ తేదీ నాడు భారత ప్రభుత్వం ప్రారంభించిందండి. ఇటీవల ప్రధాని మోడీ ఉబకాయం ఒబెసిటీ పైన ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఎంతమంది ప్రముఖులను నామినేట్ చేసిందంటే 10 మంది ప్రముఖులను నామినేట్ చేసింది. వీటిలో ఉన్నవారెవరు లేనివారెవరని గుర్తించండి అని అడుగుతాడు. కాబట్టి జమ్మూ కాశ్మీర్ సీఎం అయినటువంటి ఉమర్ అబ్దుల్లా, ప్రముఖ షూటింగ్ ఛాంపియన్ అయినటువంటి మాను బాకర్, ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర, నటుడు అయినటువంటి మోహన్ లాల్, వెయిట్ లిఫ్టర్ అయినటువంటి మీరాబాయ్ చాను, అదేవిధంగా భోజ్పూర్ గాయకుడు అయినటువంటి నీరా హువా, అదేవిధంగా ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకురాలైనటువంటి నందన్ నీలకని, ప్రముఖ నటుడు ఆర్ మాధవన్, ప్రముఖ గాయని శ్రేయా ఘోషల్, అదేవిధంగా ప్రముఖ సామాజిక సేవా కార్యకర్త, అదేవిధంగా ప్రస్తుతం రాజ్యసభ ఎంపీ అయినటువంటి సుధామూర్తి గారిని ఒక 10 మందిని ఒబెసిటీ పైన ప్రజలకు అవగాహన కల్పించేందుకు భారత ప్రభుత్వం అయితే వీరిని నామినేట్ చేయడం జరిగింది. ఇక బీమా చట్టంలో 1938లో సవరణల కోసం IRDAI ఎవరి నేతృత్వంలో ఇటీవల ఒక కమిటీని ఏర్పాటు చేసిందంటే SBI మాజీ చైర్మన్ అయినటువంటి దినేష్ కూరా నేతృత్వంలో 7 సభ్యులతో ఈ యొక్క కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక 18వ ప్రవాస భారతీయ దివాస్ 2025కు ఏ నగరం ఆతిథ్యం ఇచ్చిందని అడుగుతున్నారండి. 2025 జనవరి 8 నుంచి 10వ తేదీ వరకు యొక్క ప్రవాస భారతీయ దివాస్ యొక్క సదస్సునైతే ఒడిశా రాష్ట్రంలో ఉన్నటువంటి భువనేశ్వర్లో నిర్వహించడం జరిగింది. దీని యొక్క ఇతివృత్తం వచ్చేసి డయాస్పోరాస్ కాంట్రిబ్యూషన్ టు వికసిత్ భారత్ అండి. ప్రతి సంవత్సరం కూడా ప్రవాస భారతీయ దివాస్ని జనవరి 9వ తేదీన నిర్వహించుకోవడం జరుగుతుంది.
భారత గణతంత్ర దినోత్సవం 2025లో ఉత్తమ శకటంగా ఏదికి ఎంపికైంది అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఇటీవల మహాకుంభమేళా నిర్వహించడం జరిగింది కాబట్టి ఆ యొక్క ఇతివృత్తంతో మహాకుంభమేళా శకటాన్ని ప్రదర్శించడంతో అది మొదటి స్థానంలో నిలవగా త్రిపుర రాష్ట్రం నుంచి 14 దేవతామూర్తుల యొక్క ఆరాధన శకటం అనేది రెండవ స్థానంలో ఉండగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఏటికొప్పాల పర్యావరణ అనుకూల శకటం అనేది 3వ స్థానంలో ఉండడం జరిగింది. ఇక సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కారం 2025కు ఎవరు ఎంపిక అయింది అంటే ఈ యొక్క అవార్డును అయితే ప్రతి సంవత్సరం కేంద్ర హోంశాఖ వారు విడుదల చేయడం జరుగుతుంది. ఈ యొక్క అవార్డు యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చేసి ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కోవడంలో ఎవరైతే నిస్వార్థమైనటువంటి సేవలు అందిస్తారో అలాంటి వారిని గుర్తించుకొని ఈ యొక్క అవార్డును అయితే వారికి ప్రదానం చేయడం జరుగుతుంది. అయితే 2025 సంవత్సరంలో ఈ యొక్క అవార్డుకు ఎంపికైంది హైదరాబాద్ నగరానికి సంబంధించినటువంటి ఇన్కాయిస్ అనేటువంటి ఒక సంస్థకి ఈ యొక్క సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కారం అయితే రావడం జరిగింది. ఈ యొక్క పురస్కారాన్ని సుభాష్ చంద్రబోస్ యొక్క 129వ జయంతి సందర్భంగా 2019 సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అవార్డు కనుక ఒక వ్యక్తి కనుక ఎంపికైతే అతనికి 5 లక్షల రూపాయలు, అదేవిధంగా ఒక ధృవపత్రాన్ని అందిస్తారు. అదే ఒక సంస్థ ఎంపికైతే 51 లక్షల నగదు, అదే విధంగా ఒక ధృవపత్రాన్ని అందించడం జరుగుతుంది. ఇన్కాయిస్ని 1999 సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. దాని యొక్క అబ్రివేషన్ చూడండి, ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ అండి. ఇక మరొక ప్రశ్న అండి, కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం అనేది 2025 నాటికి ఎన్ని సంవత్సరాలను పూర్తి చేసుకుందంటే ఆడపిల్లలను రక్షించాలనేటువంటి ఉద్దేశంతో, అదేవిధంగా లింగ అసమానతలను రూపుమాపి లింగ నిష్పత్తిని కాపాడాలని, అదేవిధంగా లింగ నిష్పత్తిని పెంపొందించాలనే ఉద్దేశంతో భారత ప్రభుత్వం 2015 జనవరి 22వ తేదీన హర్యానా రాష్ట్రంలో ఉన్నటువంటి పానీపట్లో బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమాన్ని ప్రారంభించగా అది 2025 జనవరి 22 నాటికి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించి 10 సంవత్సరాలు పూర్తి కావడం జరిగింది. ఇక వరల్డ్ ఫ్యూచర్ స్కిల్స్ ఇండెక్స్ 2025లో భారత్ ఎన్నవ స్థానంలో నిలిచిందంటే దీనిని క్యూఎస్ అండి, క్వాకరెల్లి సైమన్స్ వారు లండన్ కేంద్రంగా పనిచేసే సంస్థ విడుదల చేయడం జరిగింది. ఇది తొలి నివేదిక అండి. తొలి నివేదికలో అమెరికా ఫస్ట్ ఉండగా భారత్ 2వ స్థానంలో ఉండడం జరిగింది. 2025 ఫిబ్రవరి 20న ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా ఎవరు బాధ్యతలు చేపట్టారు అంటే రేఖా గుప్తా గారండి. మీ ఢిల్లీకి 9వ సీఎం అండి. లిథియం అన్వేషణ పైన భారత్ ఇటీవల ఏ దేశంతో కీలక ఒప్పందాన్ని చేసుకుందంటే భారత్ అర్జెంటీనా దేశాల మధ్య లిథియం అన్వేషణ పైన ఒక ఒప్పందాన్ని అయితే కుదుర్చుకోవడం జరిగింది. ఇటీవల 15వ ఏరో ఇండియా వైమానిక ప్రదర్శనను కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు ఎక్కడ ప్రారంభించారు అంటే బెంగళూరులో అని గుర్తుంచుకోండి. ఇది 15వ ఎడిషన్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇటీవల కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి లోక్సభలో వెల్లడించిన వివరాల ప్రకారం భారత కొబ్బరి ఉత్పత్తిలో ప్రపంచంలో ఎన్నవ స్థానంలో భారత్ ఉంది అంటే ప్రపంచంలోనే కొబ్బరి ఉత్పత్తిలో భారత్ తొలి స్థానంలో ఉండడం జరిగింది. అదేవిధంగా కొబ్బరి ఉత్పత్తిలో దేశంలో మన ఆంధ్రప్రదేశ్ వచ్చేసి 4వ స్థానంలో ఉండడం జరిగిందని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇటీవల ఏ రాష్ట్రం తమ బడ్జెట్ లోగోలో రూపాయి సింబల్ను తొలగిస్తూ వార్తల్లో నిలిచిందంటే తమిళనాడు అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. అయితే తమిళనాడులో రూపాయి అనేటువంటి సింబల్ని తొలగించి రూ అనేటువంటి అక్షరంతో కూడిన లోగోను ఇటీవల కాలంలో తమిళనాడు ముఖ్యమంత్రి 2025 మార్చిలో ఈ యొక్క కొత్త లోగోను అయితే విడుదల చేయడం జరిగింది. అయితే గతంలో రూపాయి సింబల్తో ఉన్నటువంటి గుర్తు దేశవ్యాప్తంగా 2010లో అమల్లోకి వచ్చింది. ఈ యొక్క లోగోను గుర్తించింది లేదా ఈ యొక్క లోగోను రూపొందించింది తమిళనాడు డిఎంకే ఎక్స్ఎమ్మెల్యే కొడుకైనటువంటి ఉదయ్ కుమార్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇటీవల ఏ రాష్ట్ర ఆర్థిక మంత్రి చేతి రాతతో తమ యొక్క రాష్ట్ర బడ్జెట్ను రూపొందించి వార్తల్లో నిలిచారు అంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రం అని గుర్తుంచుకోండి. ఛత్తీస్గఢ్ ఆర్థిక మంత్రి అయినటువంటి ఓపీ చౌదరి గారు స్వయాన చేతిరాతతో కూడినటువంటి రాష్ట్ర బడ్జెట్ను రూపొందించి ఆ యొక్క అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది. ఇటీవల రఫేల్ యుద్ధ విమానాల కోసం భారత్ ఏ దేశంతో ఒప్పందాన్ని కుదుర్చుకుందంటే 2025 ఏప్రిల్ 28వ తేదీన 64,000 కోట్లతోటి రఫేల్ యుద్ధ విమానాల కోసం అయితే ఒక ఒప్పందాన్ని భారత్ ఫ్రాన్స్ దేశంతో కుదుర్చుకోవడం జరిగింది. మొత్తంగా 26 రఫేల్ యుద్ధ విమానాలు అయితే ఈ యొక్క ఒప్పందం ప్రకారం భారత్కు అందబోతున్నాయండి. తొలి విడతగా 22 సింగిల్ సీటర్స్, మళ్ళీ విడతగా 2 సీట్లతో కూడినటువంటి 4 రఫేల్ యుద్ధ విమానాలు అయితే భారత్కు అందబోతున్నాయి. యునెస్కో వరల్డ్ రిజిస్టార్ 2025లో భారత్ నుండి వేటికి చోటు దక్కింది అంటే 2025 ఏప్రిల్లో భగవద్గీత, అదేవిధంగా నాట్యశాస్త్ర లిఖిత ప్రతులు ఈ రెండింటికి కూడా యునెస్కో వరల్డ్ రిజిస్టార్లో
చోటు దక్కడం జరిగింది. ఇటీవల అంతర్జాతీయ బిగ్ క్యాట్ అలయన్స్ ఇప్కా తన యొక్క ప్రధాన కార్యాలయాన్ని ఎక్కడ ఏర్పాటు చేసిందంటే భారతదేశంలో ఉన్నటువంటి న్యూఢిల్లీలో ఇప్కా తన యొక్క ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. ఐబీసీఏ కింద 7 రకాల వన్యమృగాలను రక్షణ కోసమే ఈ యొక్క ఐబీసీఏను 2023 ఏప్రిల్ 9వ తేదీ నాడు భారత ప్రధాని మోడీ గారు ప్రారంభించారు. రాష్ట్రాల స్వయం సాధికారత పైన తమిళనాడు ప్రభుత్వం ఎవరి నేతృత్వంలో ఒక అత్యున్నతమైన స్థాయి కమిటీని ఇటీవల ఏర్పాటు చేసిందంటే 2025 ఏప్రిల్లో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ కురియన్ జోసెఫ్ నేతృత్వంలో రాష్ట్రాల స్వయం సాధికారత పైన తమిళనాడు ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేయగా ఇందులో అశోకవర్ధన్ శెట్టి అదేవిధంగా నాగనాథన్ అనేటువంటి ఇద్దరు వ్యక్తులు కూడా సభ్యులుగా ఉండడం జరిగింది. ఇక సుస్థిర వ్యవసాయ విధానాల అమలు కోసం భారత్ ఏ దేశంతో ఇటీవల ఒప్పందాన్ని కుదుర్చుకుంది అంటే 2025 ఏప్రిల్లో ప్రపంచ ఆహార పథకం ద్వారా భారత్ శ్రీలంక మధ్య ఒక ఒప్పందం అయితే కుదరడం జరిగింది. దీని కింద ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాల్లో 5 సంవత్సరాల పాటు ఇక సుస్థిర వ్యవసాయ విధానాలు అయితే అమలు చేయబోతున్నారు. ఇటీవల దేశంలో సంపూర్ణ అక్షరాస్యతను సాధించిన తొలి రాష్ట్రంగా ఏది అవతరించిందంటే మిజోరం అని గుర్తుంచుకోండి. ఉన్నత విద్యా సంస్థల్లో విద్యార్థుల ఆత్మహత్య నివారణ కోసం ఎవరి నేతృత్వంలో టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేశారు అంటే సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎస్ రవీంద్ర భట్ నేతృత్వంలో ఈ యొక్క టాస్క్ ఫోర్స్ను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. దేశంలో తొలిసారిగా ఏటీఎం సౌకర్యం కలిగిన రైలుగా ఏది చరిత్ర సృష్టించిందంటే ముంబై మన్మాడ్ మధ్య నడిచేటువంటి పంచవటి ఎక్స్ప్రెస్లో భారతదేశంలోనే తొలిసారిగా ఒక ఏటీఎంని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క ఏర్పాటుని ఏ బ్యాంకు వారు ఏర్పాటు చేశారు అంటే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అండి. ఇక మరొక అంశం అండి, ప్రయాణికులకు రైల్వేకి సంబంధించిన అన్ని సేవలను ఒకే చోట అందించేందుకు ఇటీవల అందుబాటులోకి వచ్చినటువంటి అప్లికేషన్ ఏది అంటే రైల్ వన్ అని గుర్తుంచుకోండి. 2025 జూలై 1వ తేదీన కేంద్ర రైల్వే మంత్రి గారు అశ్విని వైష్ణవ్ గారి యొక్క యాప్ను అయితే ప్రారంభించారు. ఇక మరొక ప్రశ్న అండి, ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి ఆపరేషన్ మెడ్మ్యాక్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే అక్రమ ఔషధాలను అరికట్టడం అండి. చాలా ఇంపార్టెంట్. దీనిని ఎన్సీబీ వారు ఈ యొక్క ఆపరేషన్ అయితే నిర్వహించారు. ఇటీవల ఆపరేషన్ మహాదేవ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అడిగితే జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి ఉగ్రవాదులను అంతం చేయాలనే ఉద్దేశంతో భారత సైన్యం అయితే ఈ యొక్క ఆపరేషన్ మహాదేవ్ను ప్రారంభించింది. భారతదేశంలో అతిపెద్ద అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్ని ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే ముంబైలో ఒక ఇంటర్నేషనల్ క్రూయిజ్ టెర్మినల్ని అయితే ఏర్పాటు చేశారండి. ఇటీవల ఐపీఎల్ చరిత్రలోనే అతి పిన్న వయస్కులో సెంచరీ చేసిన బ్యాట్స్మెన్ ఎవరు అంటే రాజస్థాన్ రాయల్స్కు సంబంధించినటువంటి వైభవ్ సూర్యవంశీ. ఇటీవల అఖిల భారత రాష్ట్ర జలమంత్రుల సదస్సు ఎక్కడ జరిగింది అంటే 2025లో ఈ యొక్క 2వ ఎడిషన్ అఖిల భారత రాష్ట్ర జలమంత్రుల సదస్సును అయితే ఉదయ్పూర్లో అండి, రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉదయ్పూర్లో ఈ యొక్క సదస్సును అయితే నిర్వహించగా ఈ యొక్క సదస్సును కేంద్ర జల్ మంత్రి అయినటువంటి సిఆర్ పాటిల్ గారు ప్రారంభించారండి. అయితే ఇది 2వ ఎడిషన్ అంటున్నాం. తొలి ఎడిషన్ని భోపాల్లో 2023లో నిర్వహించడం జరిగింది. భారత్లో తొలి సౌర సరిహద్దు గ్రామం అయినటువంటి మసాలి ఏ రాష్ట్రంలో ఉంది అంటే గుజరాత్ అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇండియా స్కిల్స్ రిపోర్ట్ ప్రకారం ఉద్యోగ యోగ్యతలో మొదటి స్థానం పొందిన రాష్ట్రం ఏది అంటే మహారాష్ట్ర అండి. 2వ స్థానంలో ఢిల్లీ, 3వ స్థానంలో కర్ణాటక, 4వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉండడం జరిగింది. 2024 డిసెంబర్లో జరిగిన అంతర్జాతీయ అరణ్య మహాసభకు ఆతిథ్యం ఇచ్చిన రాష్ట్రం ఏది అంటే భోపాల్ అని గుర్తుంచుకోండి. 2024 డిసెంబర్ 15 నుంచి 23వ తేదీ వరకు 10వ ఎడిషన్ అంతర్జాతీయ అరణ్య మహాసభనైతే నిర్వహించారండి. ఇటీవల భారత్లో నూతనంగా ఏర్పాటు చేసిన సిమ్లీ పార్క్ జాతీయ పార్క్ అనేది ఏ రాష్ట్రంలో ఉంది అని అడుగుతున్నారండి. 2025 ఏప్రిల్లో భారతదేశంలో 107వ నేషనల్ పార్కుగా, అదేవిధంగా ఒడిశాలో 2వ నేషనల్ పార్కుగా ఈ యొక్క సిమ్లీ పార్క్ జాతీయ పార్కును అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఒడిశాలో 2వ నేషనల్ పార్క్ అండి. మొదటి నేషనల్ పార్క్ వచ్చేసి బిత్తర్ కనిక. ఇక భారతదేశంలో మొట్టమొదటి నిలువు వర్టికల్ ద్విముఖ సౌర విద్యుత్ ప్లాంట్ని ఎక్కడ ప్రారంభించారు అంటే న్యూఢిల్లీ అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. భారతదేశపు మొట్టమొదటి సేంద్రియ ఫిష్ క్లస్టర్ని ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే సిక్కిం రాష్ట్రం అని గుర్తుంచుకోండి. ఇదే సిక్కిం రాష్ట్రం గతంలో భారతదేశంలోనే తొలి సేంద్రియ రాష్ట్రంగా కూడా ఉండడం జరిగింది. థోరియం ఇంధనంతో పనిచేసేటువంటి చిన్నపాటి మాడ్యులర్ రియాక్టర్ని అభివృద్ధి చేసేందుకు రష్యా దేశం ఏ రాష్ట్ర ప్రభుత్వంతో ఇటీవల ఒప్పందాన్ని కుదుర్చుకుందంటే 2025 ఏప్రిల్ 12వ తేదీన ముంబైలో మహారాష్ట్ర ప్రభుత్వంతో రష్యాకు సంబంధించినటువంటి రోసాటం సంస్థ అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అణు ఇంధన రంగంలోకి ఒక రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశించడం ఇదే మొదటిసారి. 2025లో నిర్వహించిన మొట్టమొదటి నానో ఎలక్ట్రానిక్ రోడ్ షోకి ఆతిథ్యం ఇచ్చినటువంటి నగరం ఏది అంటే
బెంగళూరు అండి 2025 మార్చి 27వ తేదీ నాడు ఈ యొక్క నానో ఎలక్ట్రానిక్ రోడ్ షోను అయితే నిర్వహించడం జరిగింది. భారతదేశం తన మొదటి మూడు నానోమీటర్ చిప్ డిజైన్ కేంద్రాలను ఏ నగరంలో ప్రారంభించింది అంటే ఒకటి వచ్చేసి నోయిడా, మరొకటి వచ్చేసి బెంగళూరు అని గుర్తుంచుకోండి. 38వ సూరజ్ కుండ్ అంతర్జాతీయ చేతి పనుల ప్రదర్శన 2025కు ఆతిథ్యం ఇచ్చిన నగరం ఏది అంటే హర్యానా రాష్ట్రంలో ఉన్నటువంటి ఫరీదాబాద్ అండి. ఇది 2025 ఫిబ్రవరి 7వ తేదీ నుంచి 23వ తేదీ వరకు కూడా ఈ యొక్క సూరజ్ కుండ్ అంతర్జాతీయ చేతి పనుల ప్రదర్శననైతే నిర్వహించడం జరిగింది. ప్రపంచంలో అత్యంత వృద్ధ ఏనుగుగా పరిగణించే ఏ ఏనుగు ఇటీవల కన్నుమూసిందంటే బాత్సాల అనేటువంటి వృద్ధ ఏనుగు ఇటీవల మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి పన్నా టైగర్ రిజర్వ్లో మృతి చెందడం జరిగింది. ప్రస్తుతం భారతదేశంలో 33 ఎలిఫెంట్ రిజర్వులు అయితే ఉండడం జరిగిందండి. ఇవి ఒక 50 ప్రశ్నలు, ముందుకు ఒక 15 ప్రశ్నలను, దాదాపుగా 65 ప్రశ్నలను ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ.